విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, నేను లెక్క గట్టిగా చెప్తూ ఉంటే మా పనమ్మాయి ముఖంలో హావభావాలు మారుస్తూ వేళ్లు కదుపుతూ గొనుక్కుంటూ లెక్క చేసింది. మా అమ్మాయి ఏమో క్యాలిక్యులేటర్ మీటలు నొక్కుతూ లెక్క చేసింది. చిత్రం ఏమిటంటే మా పనమ్మాయి నోటి లెక్క సరిగ్గా షాపువాడి లెక్కంతే వస్తే మా అమ్మాయి చేసిన లెక్క 400 తక్కువ వచ్చింది. పైగా నువ్వు లెక్క సరిగ్గా చెప్పలేదంటూ మా అమ్మాయి నాతో తగాదాకి వచ్చి రెండోసారి చేసి ముచ్చటగా మూడోసారి సరైన లెక్క చూపించింది. సొంత బుర్రని అలమారాల్లో పెట్టేసి ఎలాంటి చదువులు వెలగబెడుతున్నావు అన్న సందేహం కలిగింది నాకు ఆ సమయంలో. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఆయిల్ కలర్స్ తో నిప్ పెయింటింగ్ ని చేసి చూపిస్తానంటున్నారు హరిప్రియ గారు. అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్కారం అండి హరిప్రియ గారు. నమస్తే సుజాత. సో హరిప్రియ గారు ఈ రోజు మా సకులందరి కోసం ఆయిల్ కలర్స్ తో నిప్ పెయింటింగ్ చేస్తానన్నారు కదండి. సో మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా? వైట్ క్లాత్, ఆయిల్ పెయింట్స్, బ్రష్, నిప్, వైట్ మార్కర్, టర్పెంటైల్, వెల్వెట్ క్లాత్. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ వెల్వెట్ క్లాత్ ఉంటుంది మనకి, ఇది కూడా మార్కెట్ లో దొరుకుతుంది. అది నేను జస్ట్ దీన్ని సర్కిల్ లాగా కట్ చేస్తాను అంతే. ఇప్పుడు దీన్ని వైట్ మార్కర్ తో మనం ఏదైతే ప్రింట్ చేసుకున్నాం అనుకుంటామో దాన్ని మార్కర్ తో ప్రింట్ చేసుకోవచ్చు, లేదు కార్బన్ తో అయినా కూడా వేసుకోవచ్చు వేరే డిజైన్. ఇప్పుడు జస్ట్ ఈ మార్కర్ తో నేను సర్కిల్స్ చూపిస్తాను మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా ఒక సెంటర్ మార్క్ చూసుకొని వేసుకోవాలి. సో ఒక ఫ్లవర్ లాంటిది, ఫ్లవర్ అన్నమాట. ఇది పిల్లో కవర్ గానీ యూజ్ చేసుకోవచ్చు, లేదు వాల్ కి ఏదైనా ఒక యూజ్ చేసుకోవచ్చు, హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులో మనం ఫ్లవర్స్ అనే కాదు ఎనీ ఐటమ్ ఏదైనా వేసుకోవచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి బటర్ఫ్లైస్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, జస్ట్ అలా. ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకుందాం. మీకు సెంటర్ లోపల ఎల్లో వేస్తారు. ఈ ఎల్లోకి వైట్ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫింగర్ మీదకి అలా కొద్దిగా తీసుకోవాలి. సో ఇది నిప్ పెయింటింగ్ కాబట్టి అలాగండి? అవునండి. అందులో ప్రతి కలర్ కి వైట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకేనా? ఇలా ఈ వైట్ కలర్ ఇది మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్. సో వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ నిప్పు ఉంది కదా, క్లియర్గా మనము ఈ ఫింగర్ దగ్గర ఇలా తీసుకోవాలి సర్కిల్గా. ఇలా చూసారా? ఇలా మనకి ఈ నిప్పుకి ఇలా రౌండ్ సర్కిల్లో ఇలా రావాలి. ఓకేనా? తర్వాత మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో అక్కడ దీన్ని ప్రెస్ చేయాలి. అలా చేయాలి. అలా సర్కిల్ మొత్తం ఫినిష్ చేయాలన్నమాట. ఓకే ఓకే. ఈ పెయింటింగ్ అనేది ఆ సెంటర్లో కూడా వస్తుంది. అలా ఎక్కువ ప్రెజర్ చేస్తే ఈ సెంటర్కి మధ్య ఈ సెంటర్లో కూడా సర్కిల్లో మనకు ఆ లైన్ ఒకటి క్లియర్గా తెలుస్తుంది. అందుకని ఈ ఫింగర్తో తీసుకుంటేనే ఇది జస్ట్ బాగా వస్తుంది. ఇలా ఒక సర్కిల్ లాగా తిప్పుతూ రావాలి. సర్కిల్ అంతా కూడా అలా రావాలి. ఈ ఫిల్ చేసుకోవాలి మొత్తం ఈ సర్కిల్ని. ఇలా ప్రతి లైన్ అవుట్ లైన్ ఫస్ట్ వైట్తో ఫినిష్ చేసుకోవాలి. ఇది ఫినిష్ చేసి చూపిస్తాను మీకు. సో మరి హరిప్రియ గారు ఇలా నిప్తో పెయింట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బాగా పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ప్రతి ఐటమ్ మార్కెట్లో ఏదైనా కొత్తగా కనిపిస్తే అది ఇంటికి తీసుకురావడం, ట్రై చేయడం చాలా ఇష్టం అనమాట. అదొక హాబీగా నేర్చుకున్నాను. ప్రతి సఖీలో చాలా రకాల పెయింటింగ్స్ చూపిస్తుంటాను, రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను, దాన్ని ట్రై చేస్తూ ఉంటానండి నేను. ఓకే. మీరు బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన పెయింటింగ్ ఏదండి? క్లే పెయింటింగ్ అండి. సో క్లే తో డాల్స్ చేసి దాని చుట్టూ మళ్ళీ పెయింట్ చేయడం అలాంటివా, లేదంటే జనరల్? ప్రతిదీ చేస్తుంటాను. ఐటమ్ ఏమైనా ఫ్లవర్స్ కానీ ఫిగర్స్ కానీ అలా చేస్తూ, సీనరీస్ అలా చేస్తూ ఉంటానండి. సుజాత, ఈ సర్కిల్ ఇప్పుడు పూర్తయింది. అవునండి. మనం నెక్స్ట్ ఇంకో కలర్ ఫిల్ చేయడానికి అది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మరి వైట్ తీసుకోవాలి. ఇప్పుడు లోపల రెడ్ వేస్తాను నేను. సో ఇటువైపు నిప్పు ఎప్పుడు యూజ్ అవుతుందండి? అది కూడా చూపిస్తాను. జస్ట్ మనం అంటే ఈ లేయర్ ఇప్పుడు మనం రెడ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకో లేయర్లో సేమ్ ఇదే ప్యాటర్న్ వేయకుండా ఇది ఒక ఇది కూడా ఒక డిజైన్ లాగా వస్తుంది. ఇది ఒకసారి చూపిస్తాను, ఇది ఫినిష్ అయిన తర్వాత. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ రెడ్ కలర్ వేస్తున్నారా? అవునండి. ఎక్కువ రెడ్ గా కాకుండా కొంచెం, ఇది బ్లాక్ కదండి, కొంచెం టమోటా రెడ్ అలా వస్తే బాగా క్లియర్ గా కనిపిస్తుంది. సో దాన్ని చక్కగా నీట్ గా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కలర్ వస్తుంది. మొత్తం పెటల్స్ వచ్చినట్టుగా ఉంటది అనమాట. ఇది చిన్న చిన్న రెక్కల్లాగా విచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫిల్ చేస్తూ రావాలి. ఈ ఫైనల్లో వైట్ తో ఇలా
చిన్న డాట్. ఓకే, అది ఫినిష్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ మీకు ఈ ఎల్లోకి కాంబినేషన్గా రెడ్ వేసానండి. ఇప్పుడు అవుట్లైన్ మీకు గ్రీన్ చూపిస్తాను. అందులో ఇంక ఇది మీకు ఐడియా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మరి మనం కంపల్సరీ మళ్ళీ వైట్ యూస్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు గ్రీన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కాంబినేషన్ కోసం గ్రీన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ పెటల్ కాకుండా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ని యూస్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇలా తీసుకొని ఈ అవుట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ప్రతిదీ మనం ఇలా ఫిల్ చేసుకోవాలి ఇదంతా. ఓకే, మనం ఫస్ట్ ఈ అవుట్ లైన్స్ అన్ని ఫినిష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదు ఇలా చేసిన తర్వాత ఫినిష్ వేసుకుంటే కూడా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇలా మనం ఈ టోటల్ని ఫిల్ చేసుకోవాలి. ఈ బ్యాక్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా కర్వ్స్ కానీ మనకి ఎలా కావాలంటే ఆ డిజైన్ మనం మోటివేట్ చేసుకోవచ్చు ఇందులో. ఇలా సర్కిల్స్ సో ఇలా కంప్లీట్ చేసేసుకుంటారు. మరి మీ దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఏదైనా చూపిస్తాను సుజాత. ఓకే ఓకే, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఒకటి తీసుకొచ్చండి పెయింటింగ్. వావ్ అండి, అసలు ఇది నిజంగా అల్టిమేట్గా ఉంది. ప్రతి పార్ట్ని అంటే ప్రతి కలర్ని లెహంగాలో చూపించడానికి చక్కగా, అంటే కలర్లుగా బిట్స్గా ఉన్న లంగాని ఎలా చూపిస్తారో అలా చూపించడానికి ఇక్కడ బ్లూకి గ్రీన్కి మధ్య ఒక ఎల్లో కలర్ని తీసుకున్నారు. దానివల్ల ఈ రెండు కలర్స్కి మధ్య ఒక లైన్ని తీసుకోవడం వల్ల ఆ రెండు కలర్స్ కూడా చక్కగా ఎలివేట్ అయ్యాయి. అలాగే గ్రీన్కి రెడ్కి మధ్య ఇంకొక ఎల్లో కలర్, అలాగే రెడ్కి బ్లూకి మధ్య, బ్లూకి రెడ్కి మధ్య ఇలా పట్టీలుగా ఉన్న, అంటే ఈ మధ్య కాలంలో అందరు అమ్మాయిలకి ఏంటంటే ఫ్యాషన్ అండి, పట్టీలుగా ఉన్న లంగా కానివ్వండి, డిఫరెంట్ పీసెస్ లాగా ఉన్న లెహంగాలు కానివ్వండి, బాగా కొత్తగా ట్రెండ్ కాబట్టి అది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడ మీరు చూపించేశారు. సో కొత్త ట్రెండీ లంగా అండి ఇది. అలాగే ఇక్కడ దుపట్టాని కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. సో ఇక్కడ తలపైన ఉంది దుపట్టా, వెనక ఉంది, అలాగే ఫ్రంట్కి వచ్చి ఇది మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదండి, మామూలుగా దుపట్టాని పట్టుకున్నప్పుడు జనరల్గా పార్టీస్లో ఇలా హ్యాంగ్ చేసుకుంటారు, అలాగే ఇక్కడ కూడా హ్యాంగ్ చేశారు. తన హ్యాండ్ పై నుండి హ్యాంగ్ అయ్యి ఉంది ఇది. ఆ హ్యాంగ్ అయిన దుపట్టా కూడా చాలా నీట్గా ఇలా ఫాల్ అవుతున్నటువంటి క్లాత్ ఎలా ఉంటుందో అలా చూపించడానికి చక్కగా బ్యాక్ నిప్ చేసాం కదండి ఇది. అలా మనం వేరియేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడు జస్ట్ రెండు కలర్స్ ఉన్నాయండి ఇందులో దుపట్టాలో. ఏదైతే అవుట్ లైన్ ఉందో ఇదంతా కూడా ఎల్లోతో చేశారు. ఇక్కడ మనం రెండు కలర్స్ కి మధ్యలో ఎల్లో ఇచ్చాం, కానీ దుపట్టాలో గ్రీన్ అండ్ బ్లూని మిక్స్ చేసి వేశారు. ఎందుకంటే కొంచెం ఈ మధ్య కాలంలో కలర్స్ ని మిక్స్ చేస్తూ ఇస్తున్నారు కదండి, డబల్ కలర్ చున్నీలు కానివ్వండి. ఆల్ ఓవర్ కంటిన్యూగా ఇదే వేసాం అనుకోండి డిజైన్, ఇక్కడ కొంచెం పాడైపోతుంది కాబట్టి ఆ సెంటర్ లో ఒక లైన్ అలా డిఫరెంట్ గా యూస్ చేస్తారు. సో అలా ఫాలో అవుతున్నట్టు లాంటి చున్నీని కూడా ఇచ్చారు. దుపట్టా చాలా బాగుందండి. అట్ ద సేమ్ టైం హ్యాండ్ లో ఒక చిన్న కుండ లాంటిది పెట్టారు, చక్కగా ఉందండి, చాలా నీట్ గా ఉంది. ఇయర్ రింగ్స్ కానివ్వండి, మెడలో జ్యువెలరీ కానివ్వండి, అంతా కూడా చాలా నీట్ గా తయారు చేసి పెట్టడం వల్ల వేసుకుంటే సరిపోతుంది సుజాత. అలా పెట్టడం వల్ల చాలా అందంగా ఉందండి. ఓకేనండి హరిప్రియ గారు, మా సకులందరికీ ఒక మంచి పెయింటింగ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.